మహబూబాబాద్ జిల్లా వస్త్రం తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆందోళనకు దిగారు. పంపిణీ చేయాల్సిన గన్ని బ్యాగులను రాత్రికి రాత్రి అధికారులు అమ్ముకొని దొంగలు చోరీ చేశారంటూ చెబుతున్నారని రైతులు మండిపడ్డారు. గన్ని సంచులు భద్రపరిచిన గది వేసిన తాళాలు వేసినట్టే ఉండగా దొంగలు ఎలా ఎత్తుకెళ్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నెల రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఏమన్నాడు, ఇవాళ పంచను సీరియల్ ప్రకారం ఇస్తా, అన్నం తిని వస్తానని ఇంటికి వెళ్ళిండు. సరే అని మేము ఇక్కడనే కూర్చున్నాం. ఈయన కూర్చున్నాక మళ్ళీ అన్నం తిని వచ్చినాక మళ్ళీ సీరియల్ ప్రకారం పంచమంటే లేదు, ట్రాక్టర్లు వచ్చినాయి, 6 ట్రాక్టర్లు లోడ్ అవుతున్నాయి, లోడ్ అయిపోయినాక పంచుతానన్నాడు. సరే అని 6 ట్రాక్టర్ లోడ్ అయిందా కూడా ఇక్కడనే కూర్చున్నాం. ఇక్కడ కూర్చున్నాక మళ్ళీ ఏమైందని పంచుతా అంటే ఇవాళ పంచను పొద్దుకింది, రేపు రారన్నాడు. అప్పటిదాకా మేము అన్నాన్ని కూడా పోలేదు. ఆయన అన్నం తిని వచ్చిండు కానీ మేము అన్నాన్ని కూడా పోలేదు, ఈయన కూర్చున్నాం. అయితే అంతగా 5 అయింది, బంద్ చేసినాం, ఎక్కడో అక్కడ పోయినాం. మళ్ళీ తెల్లారి వచ్చినా కూడా మళ్ళీ పంచ అంటే లేదు, పంచను ఆగు, ఇంకా 5,000 బస్తాలు తెచ్చుకున్నాక 10,000 బస్తాలు ఒకటేసారి పంచుతా, ఈ బస్తాలు ఏటు సరిపోవండి. నిన్న పొద్దుకు దాకా 5 దాకా మళ్ళీ ఇక్కడనే ఉన్నాం, అన్నాన్ని కూడా పోలే. మా పొద్దున చాలాగి వచ్చినాం, మళ్ళీ అన్నాన్ని కూడా పోలే. రాత్రి 3ంటికి వచ్చి మొత్తం లంచాలు తీసుకొని జేబులు నింపుకొని 3ంటికి 4,700 బస్తాలు రాత్రి మొత్తం అమ్ముకున్నారు. మా రైతుల పరిస్థితి ఏంది? మాకు కొద్దిగా మీ వీడియో ద్వారా మాకు న్యాయం చెప్పాలి. మా ఒడ్లు కాటయ్యేటట్టు చూడాలి. పైన మొక్కులు అవుతున్నాయి, వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మాకు బస్తాలు తెచ్చి కాటాలేటట్టు చూడాలని మేము కోరుకుంటున్నాం. నేను నా ఆశతోటి నా ఒడ్లు అవుతుంది అనే విషయంతోటి 5 బీర్లు తాపించాను సార్. 5 బీర్లు తాపించి ప్రత్యేకంగా నాకు ఇవాళ ఇద్దరు కావచ్చు, రేపు ఇద్దరు కావచ్చు, ఇంకా మున ఉన్నాయి. నైటే 3 రోజులు ముగ్గ పెట్టి నైటే బస్తాలు మొత్తం ఇక అమ్ముకో దింగిరిగా. నేను వచ్చి తాళం అయితే వేసి ఉన్నది, బస్తాలు ఎట్లా అమ్ముకో దింగుతారు, ఎవరు పలగొట్టి తీసుకుపోయారా ఎట్లా అని చూస్తే 4,700 బస్తాలు మొత్తం ఖాళీ బస్తాలు, కొత్త బస్తాలు అయ్యి. నేను పొద్దున వచ్చి చూస్తే తాళం వేసే ఉన్నది, బస్తాలు పోయినని మొత్తుకుంటారు. ఇదేం పరిస్థితి అని ఇక వీళ్ళు వాళ్ళు కనుక్కుంటే ఇక బస్తాలు మొత్తం ఆట వాళ్ళే ఇక అమ్ముకున్నాట అని చెప్పుకుంటే ఇక మిమ్మల్ని పిలిపించినాం సార్. మా ఎట్టు పరిస్థితి బస్తాలు కావాలి, న్యాయం కావాలి సార్. ఇప్పుడు వర్షాలు పైన మబ్బులు చెత్తినాయి, వర్షాలు పుడుకుని వస్తే ఆగ పరిస్థితి అయిపోతావు సార్. అది 1 కాదు 2 కాదు 31 డబ్బాలు. నేను నా ఆశ